ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మనందరి పరమ తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ మాటలు ఆలకిస్తున్న సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వరల్డ్ ఎర్త్ డే, అంటే భూమి యొక్క ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా భూమిని గూర్చి సెలబ్రేట్ చేసుకునే రోజు. ఈ వరల్డ్ ఎర్త్ డే రోజున పర్యావరణాన్ని మనం అందరం పరిరక్షించుకోవాలి, భూమిని కాపాడుకుందాం, భవిష్యత్తు నిలబెట్టుకుందాం అనే ఒక టైటిల్ని మనం చూస్తూ ఉన్నాం. భూమిని కాపాడుకుందాం అని అంటే భూమిని మనం కాపాడుకోవడం ఏంటి? దేవుడే సృజించి మనకిచ్చారు. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి ఎంత గొప్పదో, నరునికి నివాసయోగ్యమైనదిగా దేవుడు భూమిని ఏర్పాటు చేశాడని అపోస్తలుల కార్యం 17 మనం చూస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము ఈ యొక్క సందర్భానుసారంగా నేను కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ క్రైస్తవ లోకంలో చాలామంది ఈ భూమి దాని మీద కూర్చొని లయమైపోతాయి, పంచభూతాలు మిక్కటమైన వేటలతో కాలిపోతాయి అని లేఖనాన్ని అపార్థం చేసుకునే ఈ పరిస్థితుల్లో భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అనే మాటలు, భూమిని దేవుడు నరులకు ఇచ్చాడు అనే మాటలు, భూమి మీదే దేవుని రాజ్యము కొనసాగుతుంది, భూమి మీదే దేవుని రాజ్యం పరిపాలించబడుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నీ రాజు వచ్చును గాక అనేది భూలోకం మీదే, భూలోకంలోనే దేవుని రాజ్యం శాశ్వతంగా ఉంటుందనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథము 1:4 తరం వెంబడి తరం గతించిపోచున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచినది. ఆలోచించండి, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచినది. ఇది ప్రసంగి గారు అంటే సొలొమోను గారు సొంత మాటలు పలికిన కాదు, సొంత మాటలు కాదు. మనకు అందరికీ తెలిసినట్టుగా పేతురు 1:21 మనుషులు తన ఊహను బట్టి చెప్పడం లేకుండా ఏ ప్రవచనం పుట్టదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మలు ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. పరిశుద్ధాత్మలు ప్రేరేపించబడిన వారంటే యెహోవా దేవుని మూలముగా ప్రేరేపించబడి పలికిన మాటలు. యెహోవా దేవుడు సొలొమోను చేత మాటలు వ్రాయించాడు, కానీ సొలొమోను సొంత మాటలు కాదు. అలాగే కీర్తన గ్రంథము మనకందరికి తెలిసిన 116 కీర్తన 15వ చరణంలో ఆకాశంలో దేవుని వశము, భూమి ఒకటే నరులకు ఇచ్చాడు అని చెప్పాడు. కీర్తన గ్రంథము 115:16. కీర్తన గ్రంథము 115:16. ఆకాశంలో యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఇది కూడా కీర్తనకారుడు రాశారనుకుంటారేమో, దావీదు గారు కాదు, దేవుడు రాయించాడు. స్వయంగా దేవుడు చెప్పిన మాటలే మీకు చెప్తా ఉన్నాం. ఆదికాండము 1:26 ఆదికాండం 1:26 ఏముందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని అనే మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఆలోచించండి, ఎంతకాలం వెళ్తారు? ఆలోచించాలి. దేవుడు తన స్వరూపంలో సృజించాను, దేవుని స్వరూపంలో సృజించాను, స్త్రీని కానీ పురుషుని సృజించాను, దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి. ఎక్కడ ఫలించాలి? పరలోకంలోనా? పరలోకం అంటే ఎక్కడ ఉంది? పైన ఎలా ఫలిస్తారు? ఆలోచించండి. అభివృద్ధి పొంది. ఎక్కడ అభివృద్ధి పొందాలి? పరలోకంలోనా? అసలు పరలోకం అంటే ఏంటో ఆలోచించాం. తర్వాత ఫలించేది భూమి మీదే, అభివృద్ధి పొందేది భూమి మీదే, విస్తరించేది భూమి మీదే. భూమిని నిండించి అంటే ఏంటి?
ఎన్ని చెట్లతో ఉన్నా, ఎన్ని కొండలతో ఉన్నా, ఎన్ని కొండలున్నా, ఎన్ని చెట్లున్నా భూమి మీద మానవ జాతి విస్తరించాలి. అదేనండి. భూమిని నిండించి, పరలోకం నిండించి అనలేదు ఇక్కడ దేవుడు. భూమిని నిండించి. మరి మనుషులందరూ పరలోకం వెళ్తే పరలోకం నిండిపోద్ది కదా! పరలోకం నిండించి కాదు, భూమి నిండించి. దానిని లోపరుచుకొనుడి. దేనిని? భూమిని. అంటే ఈ భూమి వాస్తవానికి ఇప్పుడు ఒక 3% దగ్గర, అంటే 3% మనుషుల దగ్గర, అందరి దగ్గర ఉండవలసిన భూమి కేవలం కొంతమంది దగ్గర మాత్రమే ఉండిపోయిందండి. అంటే ధనవంతుల దగ్గర. అమెరికాలో ఉన్నటువంటి అనేక మంది దగ్గర, లేతే మన ఇండియాలో అదానీ, అంబానీ వీళ్ళందరి దగ్గర, లేతే పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఎవరు ఉన్నారు కదా! వాళ్ళందరి దగ్గర ఉండిపోయింది. దేవుని చిత్తం అది కాదు. ఈ భూమిని అందరూ నిండించాలి. అంటే ఈ భూమి అందరిది. అంటే దేవునిది. సమస్త భూమి నాదే కదా అన్నాడు దేవుడు. వెండి నాది, బంగారం నాది అన్నాడు హగ్గై గ్రంథం 2:8లో. సమస్త భూమి నాదే కదా అన్నాడు నిర్గమకాండం 19:5-6 వచనాల్లో. భూమియు దాని సంపూర్ణతయు లోకమునందు నివాసులు యెహోవావే. యెహోవా మన తండ్రి. మన తండ్రి అంటే మన అందరి. మరి భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలే కదా! ఆయన పిల్లలైనప్పుడు అందరిది ఈ భూమి. అందుకని సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే భూలోకం మొత్తం భూమి మీద ఉన్న ప్రజలందరిదే అవ్వాలి. మరి ముఖ్యంగా ఆయన పిల్లలదవ్వాలి. ఆయన బిడ్డలదవ్వాలి. ఆయన స్వాస్థ్యందవ్వాలి. ఆలోచించండి. ఎర్త్ డే రోజున, అంటే ఎర్త్ డే రోజునంటే భూమి యొక్క రోజున నేను ఈ భూమిని మానవులందరికీ ఇచ్చాడని చెప్పడానికి పూనుకున్నాను. దేవుడు మానవులందరికీ ఇచ్చాడు. కాబట్టి ఈ భూమి మనకు శాశ్వతమైన స్వాస్థ్యం. పరలోకం కాదు, ఎక్కడో కాదు, పైన కాదు. మీరు ఆలోచించాలి. ఈ మాటలు మీరు ఆలోచించండి. భూమిని నించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను. సముద్రపు చేపలు ఎక్కడున్నాయి? సముద్రం ఎక్కడుంది? భూమి మీద కదా! ఆకాశ పక్షులు మళ్ళీ ఎక్కడుంటాయి? మళ్ళీ చెట్ల మీద ఉంటాయి. అంటే చెట్లు భూమి మీద ఉంటాయి. ఆ చెట్ల మీద వాలలయి. అంటే వాటికి కూడా నివాసయోగ్యమైంది ఏంటి? చెట్లే కదా! భూమే కదా! భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, అంటే ప్రాకే జీవి. భూమి మీద ప్రాకే జీవులు ఎక్కడ దొరుకుతాయి? అది భూమే. ఆలోచించండి. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఎవరు ఏళ్తారో డొమినియన్ పవర్ ఇచ్చాడు దేవుడు మనిషికి. ఎంతో గొప్ప పవర్. అంటే ఆదాముకి ఇచ్చిన పవరు, యేసుక్రీస్తు వారికి ఇచ్చిన పవరు. బైబిల్‌లో ఎవరైతే గొప్పవారు ఉన్నారో వాళ్ళందరికీ ఎంత పవర్ అయితే ఉందో అంత పవరు. అంటే ఉదాహరణకు ఒకప్పుడు నెబుకద్నెజరుకి దేవుడు చక్కటి అధికారం ఇచ్చాడు. అలాంటి పవరు. యేసుక్రీస్తు వారికి దేవుడు భూపతులకు అధిపతి అనే పవర్ ఇచ్చాడు. ఆ పవరు అందరికీ. యేసుక్రీస్తు వారితో పాటు క్రైస్తవులకు, నిజమైన క్రైస్తవులకు ఈ పవర్ ఉందనే సంగతిని గుర్తించాలి మనం. ఏలుడి. ఎక్కడ ఏలటం? భూమి మీద ఏలటం. కీర్తన గ్రంథం 37వ కీర్తనలో అనేకమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. భూమిని పాడు చేసుకోకూడదు. మనం కొన్ని వాక్యాలు పట్టుకుని ఈ భూమి కాలిపోద్ది, ఈ భూమి నాశనం అయిపోద్ది, మనం అందరం చంద్రమండలంలోకి వెళ్ళిపోతాం, సూర్యమండలంలోకి వెళ్ళిపోతాం, లేకపోతే పరలోకంలోకి వెళ్ళిపోతాం. ఈ నామకార్థ క్రైస్తవులు, బైబిల్ పట్టుకున్న నామకార్థ క్రైస్తవులు, నామకార్థ బోధకులు, సగం మిడి తెలుసుకుని మిడి జ్ఞానం కలిగినటువంటి బోధకులు ఇదంతా కూడా కాలిపోద్ది, మనం పైకి వెళ్ళిపోతాం, పరలోకం వెళ్ళిపోతాం, ఎక్కడికో ఎగిరిపోతాం అన్నట్టుగా చెప్తున్నారు. కాదు. మానవునికి నివాసయోగ్యమైంది భూమిని, భూమండలాన్ని దేవుడు స్థిరపరిచాడు. భూమిని నరులకిచ్చాడు. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచినది అన్నాడు. కీర్తన గ్రంథం 37వ కీర్తన చదివితే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అక్కడ భూమిని స్వతంత్రించుకొందురు అనే మాటలో ఎన్నిసార్లు కనబడుతుందో ఒకసారి మీకు చెప్తా. కాబట్టి ఎర్త్ డే రోజున ఎర్త్‌నే దేవుడు మానవ జాతికి స్వాస్థ్యముగా, బహుమానముగా, ఆస్తిగా ఇచ్చేశాడు. పాదం పట్టినంత స్థలము అబ్రహాముకు లేకపోయినప్పటికీ అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో కనాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చేశాడనే సంగతిని మనకందరికీ తెలుసును. ఈ 37వ కీర్తన 9వ చరణంలో కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. దేశం ఎక్కడుంది? ఏ దేశం ఇది? ఒకప్పుడు కనాను దేశం ఇశ్రాయేలుకి. ఐగుప్తు నుంచి తాత్కాలికంగా ఐగుప్తులో పెట్టి తీసుకొచ్చి కనాను దేశాన్ని ఇచ్చాడు యెహోషువ ద్వారా. మనకి యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుని మనకి
రాజుగా ఏర్పాటు చేసి ఈ భూ ప్రపంచం అంతా కూడా క్రైస్తవుల కైవసం చేయబోతున్నాడు దేవుడు. ఇంకా చేయలా, ఇంకా జరగలేదు అది. రాజ్యం రాలా, రాజ్యం వచ్చేసింది 33లో, ఎప్పుడో వచ్చేసింది రాజ్యం అనుకుంటున్నారు ఈ చాలామంది నామకార్థ క్రైస్తవులు, క్రీస్తు సంఘ సువార్థికులు, బోధకులు. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం అని తప్పు బోధ చేస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము ఇంకా రాలేదు. యేసుక్రీస్తు ద్వారా యెరూషలేమును ప్రపంచానికి క్యాపిటల్గా పెట్టి ప్రపంచమంతటిని కూడా దేవుడు తన బిడ్డలకి స్వాస్థ్యముగా, ఆస్తిగా ఇచ్చేబోతున్నాడు. గుర్తించండి. 11 చరణం, కీర్తనలు 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. దీనులు భూమి అంటే ఈనాడు మాకు అద్దె కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవండి అని అంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ మాట చదివి నమ్మి, నేను దీనున్నా, నాకు 100 ఎకరాలు దేవుడు భూమి ఇస్తాడా? మత్తయి సువార్త 5:3 దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం వారిది అంటే ఎక్కడ ఉందనుకున్నారు? పరలోక రాజ్యం భూమే. ఇది యాకోబు పత్రిక 2:5 మనం క్లియర్ చేసుకోవాలి. నా ప్రియ సహోదరులారా అని చెప్తూ, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను. వాగ్దానం చేసింది ఏంటి? అబ్రహాముకి రాజ్యం, భూమి, దేశం, కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం అంటాం కదా మనం. అలా అది. కాబట్టి దీనులైన వారికి శుభవార్త ఏంటంటే, శుభవార్త మీరు దేవుని రాజ్యంలో 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు కలిగి ఉంటారు. శుభవార్త కాదా? దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. అద్భుతమైన విషయం. తర్వాత కీర్తన గ్రంథము 37వ కీర్తన 22వ చరణంలో, యెహోవా ఆశీర్వాదం నందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. అదిగో, యెహోవా ఆశీర్వాదం నందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. ఈ ఎత్తడే కారణంగా అంటే ఈ రోజును దీన్ని అంతటినీ కూడా మనం కాపాడుకోవాలేంటి? చాలా ఎక్కువగా కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకోవాలన్నాడు. అలాగే భూమిని మనం ఏం చేయకూడదంటే, దేవుడు మనకిచ్చిన భూమిని మనం కాపాడుకోవాలి. నేను ఒకప్పుడు లేనిపోయిన అబద్ధ బోధలు చేసేవాడిని. ఈ భూమి అంతా కాలిపోద్ది, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినండి, బైబిల్ పూర్తిగా చదవక ఈ బోధకుల మాటలు విని, కొంతమంది మిడిమిడి జ్ఞానం కలిగిన వారు బోధలు చేశారు. వాళ్ళ మాటలు నమ్మి పేతురు 2వ పత్రిక 3:8-15 చదివి భూమి దాని మీద కూర్చోాలి కాలిపోతాయని అబద్ధ బోధలు చేశాను నేను. ఈనాడు కూడా ఇంకా అలా అబద్ధ బోధలు చేస్తూనే ఉన్నారు చాలామంది. అలా చేయకండి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా. ఈ భూమి దాని మీద కూర్చో కాలిపోవడానికి దేవుడు నిర్మించలేదు. ఎల్లప్పుడూ నిలవడానికి, ఈ భూమిని తన బిడ్డలకు స్వాచ్ఛంగా ఇవ్వడానికి, ఆస్తిగా ఇవ్వడానికి దేవుడు చేశాడు. ఆలోచించండి. ఈ మాటలు నమ్మండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన 22వ చరణాన్ని నమ్మండి. యెహోవా ఆశీర్వాదం నందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. నరకం అంటున్నారేంటి? నరకం లేదు, నిర్మూలమైపోతారంతే. దుర్మార్గులు నిర్మూలమైపోతారంతే తప్ప నరకం లేదు. మీకు చాలా విషయాలు ఉన్నాయి, చెప్పాల్సినవి చెప్తాను. గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. తర్వాతగా మనం కీర్తన 37:29 నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నిత్యము అనే మాట మనం ఆలోచించాలి. నిత్యము నివసించెదరు, భూమిని స్వతంత్రించుకుందరు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. అలాగే 34వ చరణంలో 37-34 యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించు. కీర్తన గ్రంథము 79వ కీర్తన చివరి వచనంలో ఒక మంచి మాట ఉంది. కీర్తన గ్రంథము 79 ఇక్కడ చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి. ఆలోచించాలి. సర్వలోకం కూడా ఆయన మహిమతో నిండి ఉంది. ఇప్పుడు కొన్ని విషయాలు మనం
ఆలోచించాలి. అంటే సర్వభూమి కూడా ఆయన మహిమతో నిండి ఉన్నది అనే మాటలో మనం కీర్తన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. 72:19 ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపనుగాక, సర్వభూమి ఆయన మహిమతో నిండినగాక. ఆమెన్ ఆమెన్. యెషయా దావీదు ప్రార్థన ముగిశాను. సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండునుగాక. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును. భూమి మీద సమాధానం అన్నాడు కదా లోకసువార్త 2:14 ఆలోచించండి. 11 14 చూసినట్లయితే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సర్వోన్నతమైన స్థలం అంటే ఏంటిది? దేవుడు మానవ జాతికి ఇవ్వబోయే యెరూషలేము, ఇశ్రాయేలుకు రాజధాని యెరూషలేము. ఆకాశంలో సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు మత్తయి సువార్త 5 కాబట్టి ప్రభునందు ప్రియమైన వల్ల చాలా విషయాలు ఉన్నాయి. హబక్కూకు 2:14 సముద్రము జలముతో నిండినట్టుగా భూలోకం ఆయన మహత్యమును కూర్చున్న జ్ఞానంతో నిండింది. భూలోకమంతా ఆయన మహత్యమును కూర్చుని జ్ఞానం నిండి ఉండిపోతే మరి ఎక్కడ కాలిపోద్ది? కాల్చడానికి దేవుడు భూమిని చేయలేదు. కాబట్టి ఈరోజు ఎర్తడే 22వ తారీఖు. కాబట్టి ఈ 22వ తారీఖున మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏమనంటే ఈ రోజునే కాదు, ఎప్పుడు కూడా భూమి ఎల్లప్పుడూ ఉంటుంది. భూమిని కాల్చడానికి, భూమిని కోల్చడానికి, భూమిని నాశనం చేయడానికి దేవుడు నిర్మించలేదు. అందరికీ నివాసయోగ్యమైనది భూమి. ఈ భూమి ఒకటే ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ భూమిని ముఖ్యంగా ఆయన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా తన ప్రజలైన క్రైస్తవులకు, తన ప్రజలైన స్వాస్థ్యమునకు, ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన పట్ల ఎవరైతే నీతి న్యాయాలు ఒక్క ధర్మాలు కలిగి భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. ఒకప్పుడు మరి కనాను దేశాన్ని వాళ్ళకి చెప్పాడు, దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలుకి అది అంటారు మీరు. అయితే ఇప్పుడు అందరికనంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా ఉన్నవారికి, కుమార్తెలుగా ఉన్నవారికి యావత్ ప్రపంచాన్ని, భూమంతటిని కూడా దారదత్తంగా దేవుడు స్వాస్థ్యముగా, ఆస్తిగా ఇవ్వబోతున్నాడు. ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. కాబట్టి మనం ఈ భూమిని దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని మనం కాపాడుకుందాం. ఇప్పటికే చాలామంది కాపాడుకుంటున్నారు, ఇంకా కాపాడుకోండి. ఈ భూమి కాలిపోదాం. ఇక్కడే రాజ్యం, ఇక్కడే మనం అంతా రాజ్యం చేయబడతాం. ఆదికాండం మీరు బాగా చదవండి, దాని గ్రంథం బాగా చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలన్నీ ఈ యొక్క పుస్తకాల్లో అనేకమైన విషయాలు ఉన్నాయండి. యెహెజ్కేలు గ్రంథంలో, దానియేలు గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ భూమి శాశ్వతంగా ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా రాజ్య పరిపాలన చేస్తాడు. ఎక్కడ? భూమి మీదే. మీరు నేను ఎదురు చూసే ఆ రాజ్యము ఎక్కడో కాదు, భూమి మీదే. కాబట్టి మనమందరము కూడా ఆ దేవుడిచ్చే రాజ్యం కొరకు మత్తయి సువార్త 6:9 అన్న ప్రభు చెప్పారు కదా, పరలోకమందున మా తండ్రి నా పరిశుభ్రంగా నీ రాజ్యం వచ్చును గాక. ఎక్కడికి రావాలి రాజ్యం? భూమి మీదకి రావాలి. ఒకప్పుడు సొలొమోను భూమి మీద చక్కటి 40 సంవత్సరాల్లో యుద్ధాలు లేని రాజ్యాన్ని దేవుడు సొలొమోను ద్వారా అందించారు. అలాగే యేసుక్రీస్తు ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యం భోజనం పానం కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందుల ఆనందమునై ఉన్నదన్న. నీతి, ఇక్కడ నీతి రాజ్యం, సమాధానం, నీతియు సమాధానం పరిశుద్ధాత్మయందుల ఆనందం. కాబట్టి నీతిమంతులుండే రాజ్యాన్ని నీతి రాజ్యం అన్నారు. సమాధాన కారకులు, లేకపోతే సమాధానంగా ఉండే వాళ్ళందరూ కూడా, శాంతి సమాధానాన్ని కలిగిన వారు అందరూ కూడా నివసించే రాజ్యాన్ని సమాధాన రాజ్యం అన్నారు. ఎక్కడ సమాధానం? భూమి మీదే. అందుకన్నాడు కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. భూమి మీద సమాధానం. ఈ భూమి మీద అనే మాట మీరు మర్చిపోతూ ఉన్నారు. ప్రపంచ క్రైస్తవులు భూమి మీదే దేవుని రాజ్యం. ఆలోచించండి. మరి పరిశుద్ధాత్మేందల ఆనందం అన్నాడు. పరిశుద్ధాత్మల ఆనందం అంటే దేవుడు, యెహోవా దేవుడు అనుగ్రహించే ప్రేమ. గలతీ 5:22 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 గుణాలు కలిగిన వారు భూమి మీద, మొత్తం భూమి అంతటిని కూడా
దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లక్షణాలు కలిగిన వారికి స్వాస్థ్యముగా, ఆస్తిగా ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు విషయాన్ని గ్రహించి రాజ్యం మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అన్నారు కదా, ఆలోచించండి. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా మొదటి డబ్బులో, దానంలో, భోగభాగ్యాలు మొదటి వారుగా ఉన్నారు కదా, వాళ్ళందరూ కడపటి వాళ్ళు అయిపోతారు. కడపటి వారుగా మనం ఉన్నాం కదా, మనం నాకు ఇల్లు లేదు, స్థలం లేదు, పొలం లేదు, అది లేదు, ఇది లేదు, దేవుని నమ్ముకున్నాం కానీ అనుకుంటాం కదా, బాధపడతాం కదా. వీళ్ళని కడపటిగా ఉన్న మనల్ని మొదలుగా దేవుడు చేసేయబోతున్నాడు. కాబట్టి ఆలోచించండి. ఈ ఎర్తడే రోజున, ఈ వరల్డ్ ఎర్తడే రోజున మనము ఈ భూమి అంతా కూడా దేవుడు మనకి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడని గ్రహించి, ఆస్తిగా ఇదే రాజ్యం, ఇక్కడే రాజ్యము ఇవ్వబోతున్నాడు. ఇంకెక్కడో కాదు, మధ్యాకాశం కాదు, లేకపోతే పైన ఆకాశం కాదు, ఎక్కడ గాలిలో కాదు, ధూళిలో కాదు, ఎక్కడ కాదు, ఇక్కడే దేవుడు తన రాజ్యాన్ని మరి ఆ రాజుల కాలంలో పరలోకం దేవుడు ఒక రాజ్యం స్థాపించడానికి నాశనం కలుగుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఆలోచించాలని ప్రేమపూర్వకంగా కోరిచి నా మాటలు ముగిస్తున్నాను. వరల్డ్ ఎర్తడే రోజున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవ జాతి అంతటికీ కూడా దేవుడు ఈ భూమిని ఇవ్వబోతున్నాడు. కాబట్టి దీనిని మనం అందరము కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.